ओम देवीं भाजमनयन्त देवाः तां स्वरूपोधापनं मोदन्दहारा देदर्वागस्मा वधन्तुदैनो अयं महोत्सवः देव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदेने श्रीनमस्मरामि इंद्रयोगे ध्रुवामे धर्मधर्मः सुमने सकलकल्याणे भाजनं नेत्रजायते गुरुजन्तमजन्नित्यामि शरणं हरिं येषां मृत्युस्थो महा सरस्वत्यात्मक कनकदुर्गा नमस्तस्यै नमस्तस्यै नमः आनन्दयोः जातवेदो कामस्वं पुरुषं जगतो अभिप्रदग्ना శివాలయంలో మీరు ఉంటున్నారు అని చెప్పేసి మా సార్ ఏర్పాటు చేస్తున్నారు. सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. చిట్యాల పట్టణంలోని కనకదుర్గ ఆలయం వద్ద గో రక్షణ యాత్ర సాగడం జరిగింది. బాలకృష్ణ గురుస్వామి వారి ఆధ్వర్యంలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ గో మహాయాత్ర మరియు పాదయాత్ర కార్యక్రమం కూడా వారు నిర్వహిస్తున్నారు. వారికి ఆ బాలకృష్ణ గురుస్వామి వారికి మరియు వారి వెంట ఉన్నటువంటి బృందానికి ఆ భగవంతుడు అమ్మవారి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి అమ్మవారిని
ప్రార్థిస్తూ అదేవిధంగా వారు ఏదైతే యావత్తు భారతదేశం సంకల్పం చేస్తుందో అదే సంకల్పాన్ని వారు ముందుకు తీసుకుపోతున్నారు. మన ఏదైతే ప్రభుత్వం ఉన్నదో వెంటనే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి గోమాతను ఈ యొక్క జాతీయ జంతువుగా ప్రకటించాలనేటువంటి సంకల్పం త్వరలోనే నెరవేరాలని చెప్పి అందరూ హిందూ బంధువులందరూ కూడా బాలకృష్ణ గురుస్వామి గారు చేసేటువంటి పాదయాత్రకు సహకరించి మనమందరం కూడా ఆ గోమాతను దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాము. దౌలతాబాద్ వాసుదేవ శర్మ, రాష్ట్ర అధ్యక్షులు, ధూపదీప నైవేద్య అర్చక సంఘం, తెలంగాణ రాష్ట్రం. జై గోమాత, జై గోమాత, భారత్ మాతాకి జై. ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి గోమాతని ఇవాళ మానవుని మనుగడ సాగించేదే ఇవాళ గోమాతతోని. ఇవాళ గోమాతతో మూత్రమైన ఈరోజు ఈ భారతదేశం ప్రపంచంలోనే పర్యావరణం రక్షించే ఏదైనా ఉంది అంటే అది అమ్మవారైనటువంటి గోమాత. మరి అలాంటి గోమాత రక్షించుకోవడం పోయి కొంతమంది ద్రోహులు ఇవాళ గో హత్యలు చేస్తా ఉన్నారు. వాటన్నింటిని రక్షించాలంటే, వాటన్నిటిని అరికట్టాలంటే, ఈ హిందువుల ధర్మము కాపాడాలంటే, భారతదేశంలో ఉన్నటువంటి గోమాత సంరక్షణ జరగాలంటే గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలని మా గురుస్వామి, మా బాలకృష్ణ గురుస్వామి గత 4 నెలల నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెట్టుకుంటే కన్యాకుమారి వరకు సుమారు 4600 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకున్నా వస్తున్నటువంటి గురుస్వామికి స్వామి మీకు వందనం. మీలాంటి ధైర్యం ఎవ్వరు లేరు. మేమందరం అండంగా ఉంటాం. ఖచ్చితంగా అందరం యువకులము, హిందువులము, ధర్మం కోసం పనిచేసే ప్రతి ఒక్కరం కూడా ఈ గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించేంత వరకు మేము అందరం ప్రయత్నం చేస్తాం కోరుతా ఉన్నా. జై హింద్, జై భారత్, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. बजरंगी जय बोलो बजरंगी उड़ते
అయోధ్యల వెలిగించు కర్పూర దీపం గుండెల నిలబడ రాముని రూపం గుండెల నిలబడ రాముని రూపం అయోధ్యల వెలిగించు కర్పూర దీపం అయోధ్యల వెలిగించు కర్పూర దీపం గుడినే కట్టాలిరా రామయ్యది రుణమే తీర్చాలిరా జన్మభూమిది గుడినే కట్టాలిరా రామయ్యది రుణమే తీర్చాలిరా జన్మభూమిది కూటాలు ఎదురై కేసరి తిలకం నుదుటన పెట్టు కేసరి తిలకం నుదుటన పెట్టు హనుమంతుని జెండా పౌరుషమే చూపించరా ఓ తమ్ముడా హనుమంతుని అండ ఉందిరా మనకు తమ్ముడా పౌరుషమే చూపించరా బిడ్డని గుడి కట్టెదాకా వచ్చని తిరిగి ఇంటికి తూటాలు ఎదురైన తల్వారులెన్నన్నా తూటాలు ఎదురైన తల్వారులెన్నన్నా తల్లి మాట జగదాదని శివాజీ పుడితే మళ్ళీ పుడితే పుడితే పుట్టాలి హిందువుగా పుడితే పుట్టాలి హిందువుగా మన భారతదేశపు పౌరుడిగా అక్కడ చూడు ఒకసారి